వాగుల నీళ్ళు అనేటటువంటిది ప్రమాదకరమైన వాటిని అంచనా వేయలేం, ఉన్నట్టుండి టర్న్ అయిపోతాయి. బాగా గుర్తు, మధ్యన ఫ్రెండ్ వాళ్ళతో కలిసి మామిడి తోటల దగ్గరికి వెళ్ళాం, కొంచెం నూజివీడి దగ్గర. వెళ్ళేటప్పుడు వాటరు కొద్దిగా ఏది బండి వేసుకుని వెళ్ళిపోయాం, వచ్చేటప్పుడు చూస్తే దిగడానికి లేదు, దాదాపుగా పీకల్లోతో వచ్చేసినాయి వాటర్, ఉంచుండిపోవాల్సి వచ్చింది. అట్లాంటి ప్రాబ్లం ఉంటుంది. వాగు ఉన్నట్టుండి పొంగుతుంది, వాగు నీళ్లు వర్షం వస్తేనే పొంగాలని కూడా లేదు, ఎక్కడో ఆ వాగు పరివాహక ప్రాంతాలు ఎక్కడో వచ్చే వాటర్ ఇక్కడికి వచ్చేస్తాయి. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ అనేటటువంటిది అందరూ చెప్తున్నది కూడా. బాబు గారిని ఎవరూ విభేదించట్లేదు, ద్వేషించట్లేదు. సరే, వైసీపీ వాళ్ళని వదిలేద్దాం, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన పాజిటివ్గా ఉండేవాళ్ళు కూడా కోరుకుంటోంది, ఆ ఇరిగేషన్ వాళ్ళతో కూర్చుని స్పష్టమైన ప్రణాళికను తయారు చేయండి. ఒకటి కాదు, 2 ఆల్టర్నేటివ్స్ చూడండి. ఒకటి రిజర్వాయర్స్ ఆల్టర్నేటివ్ అన్నారు, రెండవది కాలువలు అంటున్నారు, మూడవది ఆ నీళ్ల సప్లై అంటున్నారు. ఇదంతా ఒకటే దాంతో ముడిపడి ఉన్నాయి. ఇవి కాకుండా నీళ్ళని కృష్ణానదిలోకి పంపించేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు కృష్ణానది మొన్నటిసారి వచ్చినట్టే వస్తుందండి. కృష్ణానది 12 అడుగులు నీళ్లు అనేటటువంటిది ఎప్పుడూ నిల్వ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఆ ప్రకాశం బ్యారేజీ లెక్క చూసుకున్నప్పుడు 24-25 అడుగులో ఉంటుంది. 150 ఏళ్ల క్రితం వచ్చి